హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కాస్త వెరైటీగా మిల్లీ మేకర్తో రైస్ అయితే తయారు చేశాను. తయారీ విధానం ఏంటో చూద్దామా ఫ్రెండ్స్? ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అలాగే ఒక టమాటా ఇలా ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను. ఈ ముక్కల్ని మిక్సీ పెట్టాను. టమాటా అలాగే ఉల్లిపాయని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అలాగే ఉంచుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని, అంటే కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కొన్ని జీడిపప్పులు, బిర్యానీ ఆకు, సజీరా, లావమొగ్గలు, లాలిక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే మనం పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కాస్త వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పేస్టు, దాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న మిల్లీ మేకర్ని వేడి నీటిలో నానబెట్టాను. నేనైతే వేడి నీటిలో నానబెట్టిన మిల్లీ మేకర్లు కాస్త దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయింది కదా, సో అప్పుడు ఈ వాటర్ ఏమైనా ఉన్నా దీంట్లో వాటరు, అలాగే మిల్లీ మేకర్లో కొంచెం వాటర్ ఉంటుంది, ఆ వాటరు కూడా బయటకు వచ్చేంత వరకు, అంటే సెపరేట్ అయ్యేంత వరకు కొంచెం వేగించుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం పసుపు, కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది. వేడి నీటిలో నానబెట్టిన మిల్లీ మేకరు అలాగే ఉల్లిపాయ పేస్ట్, దీంట్లో వాటర్ అంతా సెపరేట్ అవుతుంది, పైకి తేలుతుంది. అప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం మసాలా, ఇంకా కావాలంటే మనం చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, ఇంట్లో మసాలాలే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడగా ఉప్పు కొంచెం వేసుకోవాలి. మేమంటే ఉప్పు తక్కువ తింటాం, సో కొంచెమే వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఉప్పు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దాంట్లో ఉన్న ఉల్లిపాయ అలాగే టమాటా పేస్ట్ ఆ మిల్లీ మేకర్స్కి పట్టుకుని ఉంటుందన్నమాట. సో అప్పుడు దీంట్లో కొంచెం పుదీనా వేసుకోవాలి. నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను, సో అందుకని ఇప్పుడు వేస్తున్నాను. పుదీనా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఎప్పుడైతే గ్రేవీలా అయిపోతుందో, దీంట్లో అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని లాస్ట్లో, అలాగే మనం వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని దీంట్లో కొంచెంగా వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం మిల్లీ మేకరు గ్రేవీ అంతా రైస్కి పట్టేటట్లు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే మిల్లీ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో 2 ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ వేసుకుని తింటే చిన్నప్పుడు మర్చిపోయిన చిలిపి వేషాలన్నీ గుర్తొచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.